దేవుడా, నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకుండా చూడు స్వామి. బా, ఎన్ని రోజులు అవుతుంది మందాక అమ్మ. ఈ టైంలో ఎవర్రా భాయ్? ఈడా నేను సచ్చిన ఫోన్ ఎత్తనండి. హలో, ఏంట్రా? ఎక్కడున్నావురా? నేనా బయట ఉన్నా. రే, మీ అమ్మ మీద ఒట్టేసుకొని చెప్పు, ఎక్కడున్నావు? రే, మంద అవుతున్నారా కూర్చొని బయట? నన్ను ప్రశాంతంగా వదిలేరా బాబు. మూడంతా చెడగొట్టినారు రేడు. రేమో వెళ్ళాల్సిందేనా? తప్పదురా, ఇంకా జీవితం కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. రే, డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిలే. ఒక 500 లేరా మామ? సర్లే, బాయ్రా. ఇంకా బాయిరా, జాగ్రత్త. రే, ఇప్పటి నుంచి నీ బండి నేను దొక్కుతాగా. జడ్జినాక ఏరా, నువ్వు ఇంకా వెళ్ళేదా? నా ట్రైన్ టికెట్ నీ దగ్గరే ఉంది. ఓహ్, సారీ రామా. ఇద్దో తీసుకో. నువ్వు వెళ్తున్నా చాలా బాగా వేస్తుందిరా. మళ్ళీ నా దగ్గర బిల్డప్ కొడతావు. బిల్డప్ మళ్ళీ ఏడు ముఖానికి ఎమోషన్ ఒకటి. అన్నా, ఏం తమ్ముడు? అన్నా డబ్బులు మళ్ళీ ఇస్తాను, పోర్చుగల్ వేసేయన్నా. తమ్ముడు, ఎంత ఇయ్యాలి తమ్ముడు? నీ వల్ల రాసి బుక్ అంతా నిండిపోయింది తమ్ముడు. ఏమోలేనా, ఇదొక్కసారి అయినా ఈ తాప డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను. ఎన్నిసార్లు ఇయ్యాలి తమ్ముడు? నీ అప్పు రాసి బుక్కే నిండిపోయింది. ఎక్కడి నుంచి తెచ్చేయాలా అప్పు అంటే? ఏం తమ్ముడు, డబ్బులు తెచ్చాము అప్పుడే? లేదన్నా, బుక్ తీసుకొని వచ్చిన. బుక్ ఎందుకు? నాకు ఖాతా బుక్ అయిపోయింది అన్నావు కదన్నా, అందుకే కొత్త బుక్ తీసుకొచ్చిన. దీంట్లో రాయినా. అన్నా, నంద్యాలకు ఎట్లా పోవాలన్నా? ఓహో, స్ట్రైట్ పోవాలా? థ్యాంక్స్ అన్న. రే, అక్కడ కాదురా పోవాల్సింది, ఇక్కడ ఇంత పెద్ద బోర్డు పెట్టుకుని. ఏరా, ఏమైంది? దొక్కుంటూ పోతున్నావు? ఏం కాలే, పెట్రోల్ అయిపోయింది. అవునా? ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుందే. సర్లే, నేను వెళ్ళొస్తా. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే రా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.